వేసే ఆయన తన కోడి పుంజు పందెం గెలవాలని అత్యుత్సాహం కలిగి దానికి ప్రతిరోజు స్నానం చేయించటం వేడి నీళ్లతో, పందెంలో కత్తి దెబ్బ తగిలి అది ఇబ్బంది పడకుండా మరింత పదునుగా వేడిగా పోరాడడం కోసమే శిక్షణిస్తూ ఉన్నాడు. అంటే ప్రతిరోజు వేడి నీళ్ళతో స్నానం చేయించడం, తర్వాత కత్తితో దాన్ని రెక్కల మీద శరీరం మీద గుచ్చటం చేస్తున్నాడు. తన ఉద్దేశం ఏంటంటే ఆ పుంజు పందెములో ఓడిపోకూడదు అని. అయితే అది మొదటి 2 రోజులు ఆ కోడి కొంచెం ఇబ్బంది పడింది. 3వ రోజు నుంచి అలవాటైంది. 4వ రోజు నుంచి ఈయన రావడం ఆలస్యమైతే అది పెద్ద పెద్దగా కేకలేసేది, అంటే కూసేది అన్నమాట. అంటే ఏంటి నువ్వు ఇంకా నా దగ్గరికి రాలేదు అన్నట్లు. అలాగా దాదాపు ఒక నెల రోజులు దానికి బాగా శిక్షణ ఇచ్చాడు. మంచి మాంసంతో దానికి భోజనం పెట్టడం, మంచి బలవర్ధకమైన గింజలు దానికి ఆహారంగా పెట్టడం, వేడి నీళ్ళు స్నానం చేయించడం, తర్వాత ఈ కత్తితో దానికి బాగా గుచ్చి శిక్షణ ఇవ్వడం. ఇక పందెం రోజు రానే వచ్చింది. ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు, నా పుంజు తప్పకుండా పందాన్ని గెలుస్తుంది అని. అయితే ఈ గుచ్చిచ్చుకోవడం నెల రోజులుగా అలవాటైన కోడి పందెములో అది అలాగే నిలబడి అది కూడా ప్రాక్టీస్ ఏమో అనుకొని గుచ్చిచ్చుకుంటా ఉంది, పోరాడట్లా. అవతల కోడి అనుకుంది, దేవా దావీదికే యుద్ధం యెహోవాది అనుకున్నాను కానీ నాకు కూడా ఇంత సులువుగా యుద్ధం యెహోవాదిగా చేస్తావని నేను అనుకోలేదు అని చాచిపట్టి ఒక్క పోటైతే దీని మేత పట్టులో పొడిచింది, దెబ్బకి చచ్చిపోయింది. ఎందుకు ప్రారంభంలో నేను ఈ మాట చెప్పానంటే, చాలామందికి దేవుని వాక్యాన్ని గుచ్చిచ్చుకోవడం అలవాటైపోయింది. ఇది దేవుని దాసులు మేలు కొరకు చేస్తున్నారు కానీ వినేవాళ్ళు కాలక్షేపం కొరకు విని అలా వినడం అలవాటైపోయి ఆచరణ తగ్గిపోయింది. ఆలకించటం ఎక్కువైంది, ఆచరించడం తగ్గిపోయింది. అందువల్ల చాలామంది ప్రమాదాల్లో పడుతున్నారు. అలాంటి ఒక వ్యక్తిని ఈ రాత్రి మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనాన్ని నేను చదువుతాను. లూకా 17:32. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. కలిసి చదువుదాం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకములో ఉండగా ఆయన చాలా సుదీర్ఘమైన సందేశాలు అందించారు. కొన్ని సందేశాలు రోజుల తరబడి కొనసాగేవి, కొన్ని సందేశాలు చాలా క్లుప్తంగా ఉండేవి. ఈరోజు మనం చదువుకున్న ఈ వచనం ఒక ఎస్ఎంఎస్ లాంటిది. ఎస్ఎంఎస్ అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్ అంటారు. షార్ట్ మెసేజ్ మాత్రమే కాదు, ఇది షార్ప్ మెసేజ్ కూడా. క్లుప్తమైన సందేశం మాత్రమే కాదు, పదునైన సందేశం కూడా. ఎందుకు అంటే ఆయన ఆ ఒక్క మాటే చెప్పాడు. మీ బైబిల్లో గమనించండి, 32వ వచనం అంతమాటికే ఉంది, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, అంతే. ఇంకా ముందు లేదు వెనక లేదు, తర్వాత వచనం మారిపోయింది. ప్రియులారా, ఈ రాత్రి ఈ సందేశాన్ని, ఈ మాటను గురించి, ఈ వాక్య భాగాన్ని గురించి కొన్ని తలంపులు మన మనసులో వేయాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో మొదటి మాట చెప్తాను. రెండవదిగా ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలో అది కూడా చెప్తాను.
మూడవదిగా ఎలా జ్ఞాపకం చేసుకోవాలో అది కూడా చెప్తాను. నాలుగవదిగా ఏ ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలో అది కూడా చెప్తాను. ఐదవదిగా జ్ఞాపకం చేసుకోవడం వలన మనము నేర్చుకోవలసిన పాఠాలు ఏంటో చెప్పి నేను ముగిస్తాను. ఈ 5 మాటలు మన మనసులో ఉండనిద్దాం. మొదటిగా, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? వై షుడ్ వి రిమెంబర్ లాట్స్ వైఫ్? యేసు ప్రభు వారి లోకములో ఉండగా కొన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. దేవుని వాక్యములో కూడా కొన్ని జ్ఞాపకాలు గురించి వ్రాయబడింది. ప్రతి ఆదివారం ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భంలో కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. అదొక జ్ఞాపకం. అలాగే పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు ఆయన కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. వాటిల్లో ఒకటి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. ఇలాంటి కొన్ని జ్ఞాపకాలు వాక్యంలో రాయబడ్డాయి. జ్ఞాపకం చేయడంలో ఉద్దేశం ఏంటంటే 2 ఉద్దేశాలు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే 2 ఉద్దేశాలు ఉన్నాయి. చరిత్రలో జ్ఞాపకాలు కొన్ని సానుకూలమైన జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని ప్రతికూలమైన జ్ఞాపకాలు ఉంటాయి. అంటే ఇంగ్లీష్లో పాజిటివ్ మెమరీస్ అంటారు, అలాగే నెగిటివ్ మెమరీస్ అంటారు. పాజిటివ్ మెమరీస్ అంటే సానుకూలమైన జ్ఞాపకాలు, నెగిటివ్ మెమరీస్ అంటే ప్రతికూలమైన జ్ఞాపకాలు. సానుకూలమైన జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకున్నప్పుడు మనము బోధ పొందాలి. ప్రతికూలమైన జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకున్నప్పుడు బుద్ధి పొందాలి. ఈ 2 నేను నా సొంత మాటల్లో చెప్పటల్లా, బైబిల్లో ఉన్నవే చెప్తాను. రండి, రోమా పత్రిక. ఇక్కడ నుండి సహోదరులు ఎవరైనా బిగ్గరగా, త్వరగా, స్పష్టంగా చదివి వినిపించటానికి ప్రయత్నం చేయండి. అందరికీ అది సహాయకరం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. రోమా 15:4. ఓర్పు వలనను ఆదరణ వలనను నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీయు ఏం కలుగు నిమిత్తము? అందరు చెప్పాలి, బోధ కలుగు నిమిత్తము. కాబట్టి అనుకూలమైన లేఖన భాగాలలో నుంచి మనము బోధ పొందాలి. ఇరువరకు రాయబడిన లేఖనాలు ఎందుకు రాయబడ్డాయి అని దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బోధ కలుగు నిమిత్తము. అదే మాట, అలాంటి సందర్భమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 10:11. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే ప్రతికూలమైన సంగతులు మనం విన్నప్పుడు మనకేం కలగాలి? బుద్ధి కలగాలి. అనుకూలమైన సంగతులు విన్నప్పుడు బోధ కలగాలి. ప్రతికూలమైన సంగతులు విన్నప్పుడు బుద్ధి కలగాలి. బోధ నేర్చుకోని వారు బాధపడతారు, బుద్ధి నేర్చుకోని వాళ్ళు రద్దవుతారు. బోధ నేర్చుకోకపోతే బాధపడాలి, బుద్ధి నేర్చుకోకపోతే రద్దయిపోవాలి. దేవుడు చరిత్ర గ్రంథాలను మన గమనంలో పెట్టింది అందుకు. అయితే బోధైనా కలగాలి, లేదా బుద్ధైనా కలగాలి. రెండూ కలగటం లేదంటే వినడం అనవసరం.
బోధ ప్రోత్సాహం వైపు నడిపించాలి. బుద్ధి భయాన్ని మనలో పుట్టించాలి. ఇది చరిత్ర పుస్తకాలు రాయబడిన ఉద్దేశం, అంతేగాని ఏదో చరిత్రలాగా చదువుకోమని కాదు. ఉదాహరణకి బాగా చదువుకొని వాళ్ళ నాన్న రిక్షా పుల్లర్గా పనిచేస్తూ ఉండగా ఒక యవనస్తురాలు బాగా చదువుకొని వాళ్ళ నాన్న కోచింగ్ పెట్టడానికి కూడా డబ్బులు లేకపోతే సెల్ ఫోన్ ఒకటి కొనిపించుకొని 5,000 రూపాయలది 5,000 రూపాయల సెల్ ఫోన్ వాడుకొని దాంట్లోనే కోచింగ్ తీసుకొని వీడియోస్ చూసి IAS పరీక్ష రాసి కలెక్టర్ అయింది ఒక అమ్మాయి. ఇది చూసినప్పుడు యవనస్తులు ఏం పొందాలి? బోధ పొందాలి. ఇది అనుకూలమైన సానుకూలమైన ఉదాహరణ. అలాగే ఒక యవనస్తురాలు అదే ఫోన్ వాడుకొని హోంవర్క్ చేస్తున్నానని, క్లాసులు వింటున్నానని ఫేస్బుక్కు, వాట్సాప్కు, ట్విట్టర్కు అలవాటయ్యి బాయ్ ఫ్రెండ్ పరిచయమయ్యి పెళ్ళవడానికంటే ముందే అక్రమ సంబంధం పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. దీంట్లో నుండి ఏం పొందాలి? బుద్ధి పొందాలి. అర్థమైంది కదా? సానుకూలమైన ఉదాహరణల్లో నుంచి పొందేది బోధ, ప్రతికూలమైన ఉదాహరణల్లో నుంచి పొందేది బుద్ధి. బోధ పొందకపోతే, బుద్ధి పొందకపోతే వాక్యం వినడం అనవసరం. అది మనల్ని మనమే మోసం చేసుకోవడం అని యాకోబు తన పత్రికలో రాశాడు. సోదరులారా, మనము సానుకూలమైన ఉదాహరణలను, సన్నివేశాలను మనము ఆచరణలో పెట్టాలి. ప్రతికూలమైన ఉదాహరణలను విని నేర్చుకోవాలి. ఉదాహరణకి అరటికాయ తొక్క మీద కాలేస్తే కింద పడతామని కింద పడినోను చూసి నేర్చుకుంటే చాలా, నేను కూడా దాని మీద తొక్క మీద కాలేసి జారిపడి నడువిరగొట్టుకొని తెలుసుకోవాలా? రైలు కింద పట్టాల మీద తలకాయ పెడితే తలకాయ తెగిపోద్దని చూసి తెలుసుకోవచ్చా? లేకపోతే తలకాయ పెట్టి చూసి ట్రై చేసి తెలుసుకోవాలా? కరెంటు స్విచ్ రంధ్రాలలో వేళ్ళు పెడితే చచ్చిపోతారని చచ్చిపోయినోడిని చూసి తెలుసుకోవాలా? లేకపోతే నేను కూడా ట్రై చేసి చూసి తెలుసుకోవాలా? ఈ ప్రతికూలమైన ఉదాహరణల్లో నుంచి పొందవలసింది బుద్ధి. అనుకూలమైన ఉదాహరణల్లో నుంచి పొందేది బోధ. మరి ఏళ్ల తరబడి వాక్యాన్ని వింటున్నాం, చాలా కాలంగా వింటున్నాం. బోధ పొందుతున్నారా? బుద్ధి పొందుతున్నారా? అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయములో రాయబడిన ఇశ్రాయేలీయుల గురించి చెబుతూ, ఈ సంగతులు ఎందుకు రాయబడ్డాయో తెలుసా? బుద్ధి తెచ్చుకోండరా అని అంటున్నాడు. అవి ప్రతికూలమైన సంగతులు కాబట్టి. అబ్రహాము విశ్వాసం, దావీదు యొక్క యథార్థత, యోసేపు యొక్క పరిశుద్ధత, ఇవన్నీ చూసినప్పుడు బోధ నేర్చుకోవాలి. సంగతి ఏంటంటే, మనం అబ్రహాం గురించి వింటాం, దావీదు గురించి వింటాం, మోషే గురించి వింటాం, సమూయేలు గురించి వింటాం, దానియేలు గురించి వింటాం. అందరి గురించి విని ఎవరిలాగా ఉండం. అది మన ప్రత్యేకత. అంటే బోధ అబ్బటల్లా. ప్రతికూలమైన ఉదాహరణలు కూడా వింటున్నాం, ప్రమాదాలు కూడా వింటున్నాం, నష్టపోయిన వాళ్ళ గురించి కూడా వింటున్నాం, అందరి గురించి వింటున్నాం. అవే తప్పులు చేస్తున్నాం. సంసోన్ లాగా ఉండకూడదు అంటున్నాం, సంసోన్ తప్పులు చేస్తున్నారు.
అంటే ఏం అబ్బటం లేదు? బుద్ధి అబ్బటం లేదు. బుద్ధి నేర్చుకునేవాడికి జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధి గలవానికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటుతుందంట. ఈ రాత్రి బుద్ధి నేర్చుకోవాలంటే ఈ ఒక్క మాట చాలు. అందుకే యేసు ప్రభు SMS ఇచ్చాడు ఈ రాత్రి. ఏంటది? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఇంగ్లీష్లో రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. మొదటి మాట చెప్పాను, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో చెప్పాను. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? పాత చరిత్రను బోధైనా పొందాలి, బుద్ధైనా పొందాలి. అందుకు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏం చెబుతానని చెప్పాను? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆలోచన పూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో హడావుడిగా అదరాబిదరా జ్ఞాపకం చేసుకోవడం కాదు. ధ్యానపూర్వకంగా, ఆలోచన పూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలి. అది రెండవ మాట. మూడవ మాట, ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి అంటే యేసు ప్రభు ఇక్కడ చెప్పిన సందర్భం ఏంటంటే మనుష్య కుమారుని దినములు. చూడండి 26వ వచనం, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. 28వ వచనం, లోతు దినములలో జరిగినట్టును జరుగును. 30వ వచనం, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. కాబట్టి ఏ సందర్భంలో చెప్తున్నాడు ప్రభు ఈ మాటలో చెప్పండి? మనుష్య కుమారుని దినములు. మనుష్య కుమారుని దినాలంటే ఏంటి? ఆయన రాకడ దినాలు అని ఒక అర్థం. నిజానికి ఆయన పుట్టిన దగ్గర నుండి ఉన్న దినాలను మనుష్య కుమారుని దినాలు అని అంటారు. ఎందుకంటే యేసు ప్రభువారు ఆనాడే ఊహించాడు, మానవ ప్రపంచ చరిత్ర తన తర్వాత రెండుగా విడిపోతుంది అని. దాన్నే BC అన్నారు, AD అన్నారు. BC అంటే బిఫోర్ క్రైస్ట్, AD అంటే యానో డొమ్ని. యానో డొమ్ని అన్న పదానికి అర్థం ఏంటంటే ద ఇయర్స్ ఆఫ్ అవర్ లార్డ్, మన ప్రభువు యొక్క సంవత్సరాలు అని అర్థం. అంటే ఈ కాలాన్ని ప్రభువు పేరు మీద పిలుస్తారని ఆయనకు అప్పుడే తెలుసు. మనుషులు తర్వాత విభజించారు దాన్ని, చరిత్రను, కానీ ఆయనకు అప్పుడే తెలుసు. అందుకే దాన్ని ఏమన్నాడు ఆయన? మనుష్య కుమారుని దినాలు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంత గొప్పది అని పౌలుతో పాటు మనం కూడా అనకుండా ఉండగలమా? ఆయన ఎంత ముందుగా ఊహించాడో చూడండి. ఆయన వెళ్ళిపోక మునిపే, చరిత్రకు పేరు పెట్టక మునిపే ఆయన అప్పుడే చెప్పాడు మనుష్య కుమారుని దినాలు. మనం కూడా ఆ దినాల్లో బ్రతుకుతున్నాం. ఇవే దినాలు? మనుష్య కుమారుని దినాలు, ఆయన రాకడ దినాల్లో ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. 3 మాటలు చెప్పాను, గుర్తుందా? మొదటి మాట ఏంటి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో చెప్పాను. రెండవ మాట ఏంటి? ఎలాగు జ్ఞాపకం చేసుకోవాలో చెప్పాను. మూడవ మాట ఏంటి? ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలో చెప్పాను. నాలుగవ మాట కొంచెం వివరంగా మనం ఆలోచిద్దాం, వినండి జాగ్రత్తగా. ఏ ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఈ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. ఈ లోతు భార్యకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ప్రభువు, ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ఈ రాత్రి చెప్తాను. మనకు తెలిసినవే, ఒక వరుస క్రమంలో మనం విందాం. ఆమెను రక్షించడానికి
ఏదో ఒక రకంగా ఆమెను విడిపించడానికి విశ్వాసులకు తండ్రి అన్న పిలువబడే ఆమె బావనో లేదా మామనో కుటుంబంలో పెట్టాడు. ఆమెను ఏదో ఒక రీతిగా మార్పు వైపుకు మళ్లించడానికి నీతిమంతుడైన భర్తనిచ్చాడు. మూడవదిగా, ఆ నీతిమంతుడైన భర్త నీతి తక్కువ తీర్మానం చేసి శత్రువు చేతికి చిక్కినప్పుడు జీవితకాలానికి ఆది అయినా జీవానికి అంతమైనా లేని ప్రధాన యాజకునికి సూచనగా ఉన్న యేసు ప్రభువుకు ముంగుర్తుగా ఉన్న మెల్కీసెదకు అనే యాజకుని ఆ సొదొమ దగ్గర ఎదుర్కొనేలాగా చేసి ఆయనను కూడా చూపించాడు. ఇది మాత్రమే చాలక దేవదూతలను నేరుగా పంపించి దేవదూతల ద్వారా బయటికి రావడానికి ఆయన చర్యలు తీసుకున్నాడు. ఎంతమందిని తన జీవితంలోకి అనుమతించాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముని ఆ కుటుంబంలో పెట్టాడు, కానీ విశ్వాసం నేర్చుకోలా. నీతిమంతుడైన వ్యక్తిని తనకు భర్తగా ఇచ్చాడు, కానీ నీతిమంతురాలు కాల. ఆశీర్వదించే యాజకునిగా, సర్వోన్నతుడైన దేవుని యాజకునిగా మెల్కీసెదకును ఆ దగ్గరికి పంపించాడు, కానీ ఆశీర్వాదం పొందల. అయినా ప్రేమ చావక దేవదూతలనే ప్రత్యక్షంగా నేరుగా పంపించి చేతులు పట్టుకొని లాగి సొదొమ బయట దాకా తీసుకొని వెళ్ళారు. అయినా రక్షణ పొందల. ఎన్ని ప్రయత్నాలు చేశాడు చూసారా? విశ్వాసులకు తండ్రిని ఎరిగి ఉండి విశ్వాసం నేర్చుకోలా, నీతిమంతుడైన భర్తను కలిగి ఉండి నీతిమంతురాలుగా తీర్చబడలా, ఆశీర్వదించే యాజకుని చూసి కూడా ఆశీర్వాదం పొందలా, రక్షించే దూతలను పెట్టుకొని కూడా రక్షణ పొందలా. ఇవన్నీ అందుకే అన్నాడు, విస్తరించి మాట్లాడలేదు ఆయన. లోతు భార్య ఎక్కడుంది? శిష్యులు నడుస్తూ వెళ్తున్నారు. బైబిల్ పండితులు చెప్పే సంగతి ఏంటంటే, ప్రభు ఈ సంగతి చెప్పేటప్పుడంట మృత సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారంట. అలాగ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అంటే శిష్యులందరూ, ఎవరా లోతు భార్య ఎవరంటే ఆ ప్రక్కనే ఉప్పు స్తంభం కనపడుతుంది. అది నేటి వరకు ఉన్నదని ఉంది కదా, ఉప్పు స్తంభం పక్కనే కనపడుతుంది. అందుకే చిన్న మెసేజ్ చెప్పాడు, రిమెంబర్ లాట్స్ వైఫ్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. సోదరులారా, స్నేహితులారా, మన ఆత్మీయ పురోభివృద్ధి కోసం ఎంతమంది సేవకులను, ఎన్ని వర్తమానాలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎన్ని పాటలు, ఇవన్నీ దేనికోసం? ఆ గుప్పెడు హృదయం కోసమేగా. ఈ ఖర్చంతా దేనికి? ఈ ప్రయాసంతా దేనికి? రక్షణ కోసమేగా. కానీ ఈ లోతు భార్యలకు అర్థమవదు. ఎందుకు అర్థం కాదు అని అంటే, ఇంకొక విచిత్రమైన సంగతి, లోతు భార్య పేరు బైబిల్లో లేదు, కానీ యూదుల చరిత్ర చెబుతుంది. ఆవిడ పేరు ఎడిత్ అంట. దానికి అర్థము సంపదలు లేకపోతే ఆశీర్వాదం అని అర్థం. ఆశీర్వాదం దొరకలేదు కానీ చెప్పండి, సంపద మాత్రం సంపాదించుకుంది. అందుకే అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. క్లుప్త ప్రసంగం, పదునైన ప్రసంగం. మీరు కూడా ఎలా ఉంటారేమో. నీతిమంతులతో స్నేహం చేసి నీతి నేర్చుకోని వాళ్ళు, విశ్వాసుల మధ్య బ్రతుకుతూ విశ్వాసులు కాని వాళ్ళు,
ఆశీర్వదించే ప్రభువు సన్నిధికి వచ్చి ఆశీర్వాదం పొందని వాళ్ళు దేవుని దూతల పరిచర్యను పొంది కూడా రక్షణ పొందని వాళ్ళు మీ మధ్య ఉంటారేమో. రిమెంబర్ లాట్స్ వైఫ్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఈ రాత్రి మనుష్య కుమారుని దినాల్లో మనం ఉన్నాం. రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని రకాల జరగాలవన్నీ జరుగుతున్నాయి. ఆత్మీయులైన సేవకులు, బైబిల్ ఎరిగిన వారు చెప్పే మాట ఏంటంటే, సంఘము ఎత్తబడడానికి ఏ సూచనలు అక్కర్లేదిక. ఎప్పుడైనా రావచ్చు ఆయన. అలాంటి చివరి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. లోతు భార్యలాగే మిగిలిపోతారా? లోతు భార్యలాగే భక్తిహీనులుగా, భ్రష్టులుగా ఉంటారా? మామయ్య బలిపీఠాలు కడుతూ ఉండగా చోద్యం చూసినట్టు చూసింది. ఎప్పుడు భర్తతో చెప్పి, ఏమండి ఎప్పుడు ఆయనే కడుతున్నాడు, మనం కూడా ఒక బలిపీఠం కడదామండి అన్న ప్రోత్సాహం మాట చెప్పింది కాదు. ఆయన గుడారాలు వేసుకుంటూ ఉంటే మనము పక్కా ఇల్లు కట్టుకుందామండి అని సలహా ఇచ్చింది. ఎందుకంటే 19వ అధ్యాయం మీరు చదివితే లోతు ఇల్లు అని కనపడుతుంది. 18వ అధ్యాయం చదివితే అబ్రహాము గుడారం అని కనపడుతుంది. అంటే అబ్రహాము దేవుని కొరకు నిర్మించేవన్నీ పర్మనెంట్, శాశ్వతమైనవి చేసుకున్నాడు. తన కొరకు వేసుకునేవన్నీ తాత్కాలికమైన వేసుకున్నాడు. తన కొరకు గుడారం, దేవుని కొరకు బలిపీఠం. కానీ లోతు కుటుంబం తమ కొరకు ఇల్లు, దేవుని కోసం ఒక్క బలిపీఠం కూడా కట్టల. లీస్ట్ బాదర్డ్ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్. అందుకే ఇందాక పాటలో మనం నేర్చుకున్నాం, పాట పాడుకున్నాం, లోతు రీతి విడనాడుదమా. ఈ లోతు సంగతి విడిచిపెడదాం. ఎందుకంటే ఇహలోక విషయాలే వాళ్ళకి ప్రాముఖ్యం, అవే అవసరం, వాటి మీదే దృష్టి అంతా. ఆత్మీయ విషయాల మీద ఉండదు. ఆత్మ సంబంధమైన సంగతులు వివేచన ఉండదు. నేను ప్రభువు కోసం ఏం చేస్తున్నానన్న ఆలోచన ఉండదు. ఎప్పుడు నా కొరకు నేనేమి సంపాదించుకుంటున్నాను, ఇదే ఆలోచన. అందుకే ఈ మనుష్య కుమారుని దినములలో ఇలాంటి వారు ఉంటారేమో. జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ లాట్స్ వైఫ్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న సోదరులారా, ఈరోజు మాత్రమే మనం తీసుకుందాం. ఉదయం ఫలించుట గురించి విన్నాంగా, ఫలిస్తున్నామా? మధ్యాహ్నం ఆధ్యాత్మికంగా ఎదుగుదల గురించి విన్నాంగా, ఎదిగామా? ఉదయం మూసిన తలుపుల వెనకాల ఆశీర్వాదం ఉందని మనం విన్నాంగా, ఆచరిస్తున్నామా? సాయంకాలం మూసిన తలుపుల వెనకాల ప్రమాదం ఉందని విన్నాంగా, అయితే బోధ అయినా నేర్చుకోవాలి, బుద్ధి అయినా నేర్చుకోవాలి. బోధ రాలేదు, బుద్ధి రాలేదంటే అర్థం ఏంటి? కాలక్షేపానికి నువ్వు ఇక్కడికి వచ్చావని అర్థం, పిలిచారు కాబట్టి వచ్చారని అర్థం, అంతే. లోతు భార్య లిస్టులో నువ్వు ఉన్నావని అర్థం, అంతే. ఇంకంతకంటే ఇంకేం చెప్పాలి తేటగా? ఈ సందేశం, ఈ మాట నిన్ను రెస్ట్లెస్గా, అవిశ్రాంతంగా చేసి దేవుని పాదాల మీద పట్టుకొని ఒక్క మాట చాలు, ఒక్క ప్రసంగం చాలు. అందుకే నేను అన్నది, అందరి గురించి తెలుసుకొని ఎవరిలాగా ఉండకుండా ఉండడం నేర్చుకున్నాం. కానీ సొలొమోను మాటనే నేను ఎలా చెప్తున్నాను, భక్తిహీనునికి 100 దెబ్బలు నాటునంతకంటే బుద్ధి గలవానికి ఒక్క గద్దింపు మాట లోతుగాన. ఒక్క గద్దింపు మాట బుద్ధి గలవాడికి నాటితే ఒక విశ్వాసి క్రమపడటానికి ఎన్ని ప్రసంగాలు కావాలండి? కమాన్ చెప్పండి, ఎన్ని ప్రసంగాలు కావాలి?
ఒకటి చాలదా? ప్రసంగం మీద ప్రసంగం, ప్రసంగం మీద ప్రసంగం విని కోడి పుంజులాగా తయారైపోయారు. గుచ్చిచ్చుకోవటం, 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 గుచ్చుకోవటం, గుచ్చిచ్చుకోవటం. కాలక్షేపానికి ప్రభువా నీ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడావు, స్పష్టంగా మాట్లాడావు, నాతోనే మాట్లాడావంట, మళ్ళీ అలాగ బతకటం. లోతు భార్యలు అనకేమనాలి వీళ్ళని? ఈ రాకడ దినాల్లో ఈ నంబర్ పెరిగిపోతుంది. అందుకే పదునైన మాట చెప్పాడు ఆయన, రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. సోదరులారా, ఈ రాత్రి ఈ మాటలు విన్నప్పుడు ఆలోచన కలుగుతుందా? ఆచరణ వైపు అడుగులేద్దాం అనిపిస్తుందా? అయితే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నది దేవుడు వారికి, ఆ లోతు భార్యకు 4 రకాలైన వ్యక్తులను పెట్టాడు. కానీ మన జీవితంలోనికి ఎంతమందిని తీసుకొచ్చాడో! సండే స్కూల్ టీచర్ల, యూత్ లీడర్ల, సంఘ పెద్దల, పరిచారకుల, సేవకుల, బోధకుల, ఆంధ్ర వాళ్ళ, తెలంగాణ వాళ్ళ, కేరళ వాళ్ళ, తమిళనాడు వాళ్ళ, బాంబే వాళ్ళ, ఎన్ని రకాల సేవకులు అన్నీ వింటున్నారు. బోధ రావట్లా, బుద్ధి రావట్లా. అందుకే అంటున్నాడు ఏమని, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. భక్తుల మధ్య పెరిగి భ్రష్టురాలైంది. బ్రతికిన కాలమంతా భక్తులతో బ్రతికింది, భ్రష్టత్వంలో ముగించింది. అందుకనే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ఇక్కడున్న యవనస్తులు, పెద్దలు, చిన్నలు అందరూ ఎన్ని ప్రసంగాలు, ఎన్ని సందేశాలు విన్నారండి? తీర్పులో కూడా మామూలు తీర్పు ఉంటుంది, భయంకరమైన తీర్పు ఉంటుంది. నేను చెప్పలా, యేసు ప్రభువు చెప్పాడు. అందుకే కొరాజీను బేత్సైదాలతో మాట్లాడితే ఏమన్నాడు? అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల మధ్య చేయబడి ఉండిన యెడల వారు మారు మనసు పొంది ఉంటారు. విమర్శ దినమున మీ గతి కంటే వారి గతి ఓర్వతగినదయ్యుండును. అంటే దాని అర్థం ఏంటి? కొరాజీను బేత్సైదాలకు ఉండే కోటింగు మామూలు కోటింగ్ కాదు. తూరు సీదోను పట్టణాలు, క్రూరమైన ఆ పట్టణాలకే కాస్త తక్కువ తీర్పు ఉంటుందంట. ఎందుకంటే వీళ్ళు తెలిసి తప్పిపోయారు, విని తప్పిపోయారు. లూకాసు వార్త 12లో ప్రభు అన్న మాట మధ్యాహ్నం జ్ఞాపకం చేశానుగా నేను. యజమానుని చిత్తం ఎరిగి ఉండి చెయ్యని వానికి అనేక దెబ్బలు ఎక్కువ తగులుతాయి, తెలిసి చేయనాడికి ఎక్కువ తగులుతాయి, తెలియక చేయకపోతే మామూలుగా తగులుతాయి. అందుకే అప్పుడప్పుడు అంటుంటాను, మిగతా సంఘాలకు ఒక తీర్పు ఉంటుంది, బ్రదరన్ సంఘాలకి ఇంకొక తీర్పు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏకలో నుంచి, తోకలో నుంచి, ఫుల్ స్టాప్లో నుంచి, కామాలో నుంచి కూడా సందేశాన్ని లాగగలిగిన సమర్థులు. బ్రతుకుల సంగతి తర్వాత. అందుకే ఎక్కువగా ఇచ్చిన వాని యొద్ద నుండి, చెప్పండి, ఎక్కువగా తీసుకొనబడును. రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ఈ సందేశం అర్థమైతే విరిగిపోవాలి, ప్రభు కాళ్ళ మీద పడిపోవాలి. ప్రభువా, ఇప్పటికే నేను ఎక్కువ సందేశాలు వినేశాను ప్రభువా, ఎక్కువ సందేశాలు వినేశాను. నేను స్థిరపడడానికి, నేను క్రమపడడానికి ఈ పాటికే ఈ సందేశాలు చాలు ప్రభువా. కానీ ఎన్ని మాటలు, ఎన్ని ప్రసంగాలు, ఏళ్ల తరబడి. ఇంకొక మాట అడుగుతున్నాను, మనము ఇప్పటి వరకు విన్న ప్రసంగాలు నేను ఎప్పుడు వినలేదండి, ఇదే మొదటిసారండి అనేవాకపోని కాదు, అన్నీ విన్నాయే.
మరి నేను ఇప్పటి వరకు విన్న ప్రసంగాలకి తగినంతగా నేను స్పందించాను అని గుండె మీద చేసుకొని చెప్పగలరా? గుండె ఆగిపోతే నా పూచి కాదండోయ్, చెప్పలేము. కానీ వింటున్నాం, అదొక టైం పాస్ అయిపోయింది. లోతు భార్య కూడా అంతే. అబ్రహాం గుడారం తీ, అక్కడ వేసుకో అంటే చూస్తుంది, వింటుంది. ఎక్కడికి వెళ్తున్నాడు మామగారు అంటే దేవుడు చెప్పాడంట. ఓహో అట్లాగా, సర్లే పద, ఏదో ఆయనతో వచ్చాం, మనకి ఎందుకు చిక్కు, పదండి అంట. అబ్రహాం బలిపీఠం కట్టు, ఎక్కడికి వెళ్తున్నాడు? బలిపీఠం కడతానికి. వద్దులేండి, మనకి డబ్బులు ఖర్చు అవుతాయి, ఆయన కట్టుకోనివ్వండి, మరిగా మన దగ్గరుండి చూద్దాం. ఇవన్నీ చూస్తానే ఉంది బైబిల్. ఇవన్నీ లేవు కానీ జరిగిన వాస్తవాలు అవన్నీ. అందుకే అన్నాడు, ఏ స్పందన లేదు. బ్రతికినంత కాలం రాయిలాగా బతికింది, సత్యాక ఉప్పు స్తంభం అయింది. పెద్ద తేడా ఏం లేదు. అంతకుముందు రాయి, తర్వాత స్తంభం. గుండె రాయి చేసుకుంది. 99 సంవత్సరాల వయసులో అబ్రహామా అని దేవుడు పిలవగా, ఆదికాండం 17వ అధ్యాయంలో సాష్టాంగ పడిపోయాడు అబ్రహాము, వణికిపోయాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 99 నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండు, చిత్తం ప్రభువా అన్నాడు. ఇవన్నీ చూస్తానే ఉంది పక్క నుండి, ఇవన్నీ తెలుసు. అందుకే అంటారు, అన్నీ తెలిసిన బల్లి అంట గంజికూట్లో పడి సచ్చిందంట. ఏంటండి? బల్లికి గంజికూడంటే బాగా ఇష్టం అంట. అనుకుంటదంట, ఈ గంజి అన్నం వాసన వస్తుంటే అబ్బా అని అలా పీల్చుకొని అక్కడికి వెళ్ళి ఎలాగొక్కసారి నాకు వచ్చేద్దాం అని అనుకుంటుందంట. వెంటనే 6th సెన్స్ చెప్తుందంట, వద్దు, చట్టి కాలుతుంది. 2 కాళ్ళోడికి కాలితే ప్రమాదం, కానీ నాకు 4 కాళ్ళు ఉన్నాయి. ముందు కాళ్ళు కాలితే వెనక్కాళ్ళు, వెనక్కాళ్ళు కాలితే ముందు కాళ్ళు, 4 కాళ్ళు ఉన్నాయి అని వెళ్తుందంట మురికించి. అక్కడికి వెళ్తుంది, ముందు కాళ్ళు కాలుతాయి, వెనక్కాళ్ళు లేపుతుంది, వెనక్కాళ్ళు కాలితే ముందు కాళ్ళు లేపుతుంది, 4 తలాగంటది, పట్టు తప్పుతుంది, డామ్మును పడుతుంది. అప్పుడే పుట్టింది ఆ సామెత. ఏంటది? అన్నీ తెలిసిన బల్లి గంజికూట్లో పడి సచ్చిందంటారే, ఈవిడ కూడా అంతే, అన్నీ తెలిసిన బల్లి అన్నమాట. బలిపీఠం తెలుసు, ప్రార్థన తెలుసు, ఆరాధన తెలుసు, దూతలు తెలుసు, యాజకుడు తెలుసు, నీతిమంతులు ఎవరో తెలుసు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే శత్రువు చేతిలో ఎలా ఓడిపోతారో తెలుసు, ఓడిపోయిన విశ్వాసుల యొక్క ప్రమేయంతో ఎలాగూ విడిపించబడతారో తెలుసు, దేవుడు ప్రార్థనలకు జవాబు ఎలాగిస్తాడో తెలుసు. ఇవన్నీ తెలుసు. తెలిసి 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 అన్నీ తెలిసిన బల్లి చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆలోచించండి. అందుకే ప్రభువు చెప్తున్నాడు, రిమెంబర్ లాట్స్ వైఫ్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటుండగా అసలు అబ్రహమా అని పిలిస్తే 99 సంవత్సరాలప్పుడు వణిగిపోయాడండి. 115, 120 సంవత్సరాల మధ్యలో ఇస్సాకును బలిగా అర్పించటానికి పిలిచినప్పుడు అప్పుడు కూడా చిత్తము అన్నాడు. ఎంత అటెన్షన్ ఉంటే పట్టుకొని లాగుతున్నా రావట్లేదు. ఎవరు? ఈ లోతు కుటుంబం. మాటకే వణికిపోయేవాడు ఒక పక్క, లాగుతున్నా రానోళ్ళు ఇంకో పక్క. సోదరుడా, సోదరి, ఎన్ని ప్రసంగాలు వినాలి, ఎన్ని మీటింగులకు రావాలి? యాంత్రికమైపోయింది. నేను చాలా బాధతో చెప్తున్నాను ఈ మాట. చెప్పండి, మన సంఘాలు ప్రసంగాలు లేక, ప్రసంగీకులు లేక పాడవుతున్నాయా, ఉండి పాడవుతున్నాయా? ఏమంటారు మరి వీటిని? అందుకే అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి.
ఈ రాత్రి దేవుని వాక్యం నీతో మాట్లాడితే విరిగిపో, కరిగిపో, ఆయన పాదాల మీద పడు. దేవా, ఎన్ని ప్రసంగం నా కోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావు ప్రభువా. కోవిడ్ తప్పించావు, ప్రమాదాలు తప్పించావు, అనారోగ్యాలు తప్పించావు, అపాయాలు తప్పించావు, ఇప్పుడు దాకా కాపాడావు. ఇంకా నేను నీ సంకల్పంలో ఉన్నానని నాకు అర్థమవుతుంది. కానీ నేనే బోధ పొందటం లేదు, బుద్ధి పొందటం లేదు నాయన. ప్రభువా, అబ్రహాము గురించి విని అబ్రహాములాగా మారటం లేదు, మోషే గురించి విని మోషేలాగా మారడం లేదు, దావీదు గురించి విని దావీదులాగా మారడం లేదు, యోసేపు గురించి విని యోసేపులాగా మారటం లేదు. ప్రభువా, ఊరికే యాంత్రికంగా వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వందనాలు అంటున్నాను, షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. నాలో బోధ బుద్ధి రెండు కార్యం చేయట్లేదు. ప్రభువా, నన్ను అంగీకరించు ప్రభువా. ఈ రాత్రి 2024లోకి నేను వెళ్ళబోయే లోపు నన్ను కనికరించవా అని అడగండి. లేకపోతే ఈ రాత్రి నాదొక ప్రశ్న, అసలు ఎందుకు వెళ్ళాలి 2024కి? దేవుడు ఎందుకు తీసుకెళ్ళాలని నిన్ను 2024కి? వై షుడ్ హీ టేక్ యూ టు 2024? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అన్నీ వింది, అన్నీ తెలిసింది, అన్నీ చూస్తుంది. చివరికి తను ఎలా ఉండాలో అలాగే ఉంది. ఏ మార్పు లేదు, ఏ చలనము లేదు. సంపద ఆశీర్వాదం అని పేరు పెట్టుకుంది, సంపద సంపాదించుకుంది, ఫైన్. ఆశీర్వాదం పొందలేకపోయింది. అందుకే అంటున్నారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. 4 మాటలు చెప్పాను. చెప్పండి, మొదటి మాట ఏంటి? అన్నీ తెలిసిన బళ్ళేనా మనం? చెప్పండి, మొదటి మాట ఏంటి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మాట ఏంటి? ఎలాగూ జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ మాట ఏంటి? ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవ మాట ఏంటి? ఏ విషయాలలో జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవ మాట చెప్పి నేను ముగిస్తాను. జ్ఞాపకం చేసుకుంటాం వలన కొన్ని కలగాలి, లాభాలు కలగాలి. నేను ఒక సహోదరుడు బండి మీద ప్రయాణం చేసి వస్తున్నాం. ఇద్దరం విజయవాడలో లో బ్రిడ్జ్ ఉంది. అప్పుడే వర్షం పడింది. ఆ వర్షం పడినప్పుడు మా ముందు పరిచర్య ముగించుకొని వెళ్తున్నాం. సాయంత్రం బహుశా 7-7:30 టైం. మేము చూస్తూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాం. బండి మీద మా ముందున్న బళ్ళన్నీ ముందుకు వెళ్తున్నాయి, జారి పడుతున్నాయి. పడినోళ్ళు పడినట్టుగా జారిపోతున్నారు. బండి రోడ్డుకు తగిలి నిప్పులు వస్తున్నాయి. అన్ని బళ్ళు అలాగే. ఏంటిది అని మేము చూస్తానే ఉన్నా, మేము కూడా పడ్డాం. అన్న మీకేమన్నా అయిందా అని అంటే, చేతులు కొట్టుకుపోయినాయి, ప్యాంటు చిరిగిపోయింది. మీకేమన్నా అయిందంటే ఏం అవ్వలేదు, ఇద్దరు లేచిపోయాం. అయిపోయిన తర్వాత సరే అదంతా గడిచిపోయింది. సంగతి ఏంటి, ఇంతమంది ఎందుకు పడ్డారు అని అంటే, ఆ తడి రోడ్డు మీద ఆయిల్ ట్యాంకర్ ఒకటి వెళ్ళిందంట. ఆ తడి ఈ ఆయిల్ కలిసి జారే స్థలంలాగా అయింది. ఇది జరిగి 35 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కూడా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు తెలియకుండానే బ్రేక్ పడుతుంది. జ్ఞాపకం. వర్షం లేకపోయినా బ్రేక్ పడిపోతుంది, తెలియకుండా బ్రేక్ పడిపోతుంది. అది బుద్ధి అంటే. ఒకసారి పడ్డాం, మళ్ళీ పడకూడదు. ఒకసారి పడ్డాం, ఇంకెప్పుడు పడకూడదు. ఒక మాట మనం వేసుకుందామా? దేవా, నన్ను క్షమించు అని నువ్వు ఏ విషయంలో ఒకసారి దేవుణ్ణి క్షమాపణ అడిగావో ఆ విషయంలో మళ్ళీ పడిపోకుండా ఉన్నావా? ఏంటండి, అందరు కంటి చూపేగా నోటి మాట లేదు. దేవా, నేను ఈ విషయంలో జారిపోయాను, తప్పిపోయాను అని
దేవుని ఒకసారి క్షమాపణ అడిగావు కదా, ఓకే, ప్రభు క్షమించాడు. ఆ విషయంలో, వేరే విషయం సంగతి నేను మాట్లాడలా, ఆ విషయంలో నువ్వు మళ్ళీ తప్పిపోకుండా పడిపోకుండా ఉన్నావా? ఈ రాత్రి ఇది జ్ఞాపకం చేసుకోండి. అలా లేకపోతే లోతు భార్యకి మనకేం తేడా లేదు. బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ తీసుకొని ఇంగ్లాండ్కి పిక్నిక్ తీసుకొని వెళ్ళారు. అందరూ జాన్ వెస్లీ యొక్క ఇల్లు చూసి, జాన్ వెస్లీ వేసుకున్న కోటు వేసుకునేది ఒకడు, జాన్ వెస్లీ వాడిన బైబిల్ వాడేది ఒకరు, చూసేది ఒకళ్ళు, జాన్ వెస్లీ కూర్చున్న కుర్చీలో కూర్చునేది ఒకళ్ళు, జాన్ వెస్లీ పండుకున్న మంచం మీద పండుకునేది ఒకళ్ళు. అందరూ చూస్తూ ఉత్సాహంగా ఉండగా తీసుకెళ్ళిన గైడ్, ఇక వచ్చేయండి, త్వరగా బస్ ఎక్కండి, టైం అయిపోయింది అని అంటే అందరు మళ్ళీ పరిగెత్తి బస్ ఎక్కారు. కౌంట్ చేస్తే ఒక నంబర్ కనపట్టలేదు. ఎవరా అని చూసి మళ్ళీ కౌంట్ చేశాడు, మళ్ళీ ఒక నంబర్ తగ్గింది. ఆయనకు అనుమానం వచ్చి దిగి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి చూస్తే జాన్ వెస్లీ మోకాళ్ళ మీద మోకరించిన గోనెపట్ట మీద ఏర్పడిన గుంటలలో మోకాళ్ళు పెట్టి ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తున్నాడు, చెయ్యిలా పెట్టి, లార్డ్ ట్రస్ట్ మీ, ఐ ప్రామిస్ యూ ఐ నెవర్ ఫెయిల్ యూ. దేవా నన్ను నమ్ము, నేను నీకు మాట ఇస్తున్నాను, నేనెప్పుడు నువ్వు ఓడిపోయేలాగా చేయను, నమ్ము ప్రభువా నన్ను. పిల్లలందరూ అల్లరి చిల్లరగా చేస్తుంటే గైడ్ అరవకండి అన్నాడు. ఆ మాట చెబుతుండగా అతని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. అది చచ్చిపోయేదాకా కాపాడుకున్నాడు. నేను చెప్పే వ్యక్తి డాక్టర్ బిల్లీ గ్రహాం. నెవర్ కమిటెడ్ ఎ మిస్టేక్. ఒక్కసారి మాట ఇచ్చాడు. సోదరుడా సోదరి, ఎన్నిసార్లు నీ వాక్యం ద్వారా మాట్లాడావు ప్రభువా, నీకు స్తోత్రం, ఎంతో స్పష్టంగా మాట్లాడు, ఎంతో సూటిగా మాట్లాడావు అంటున్నావు, మళ్ళీ అక్కడే పడుతున్నావు. ఎప్పుడు పరిపూర్ణతలోనికి వెళ్ళేది మనం? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అందుకే చివరి మాట, జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనమేమి నేర్చుకోవాలి? లోతు భార్యలాగా నేను మారకూడదు, అది నేర్చుకోవాల్సిన మాట. ఐ షుడ్ నాట్ బీ లైక్ లాట్స్ వైఫ్. లోతు భార్యలాగా నేను ఉండకూడదు. దేవుడు మాట్లాడుతూ ఉండగా రాయిలాగా బతకకూడదు. దేవుడు మాట్లాడుతూ ఉండగా స్పందన లేని వ్యక్తిగా మిగిలిపోకూడదు. నేను అలా ఉండకూడదు. ఈ రాత్రి కూడికలో ఇంకా మారు మనసు లేని వారు, రక్షణ లేని వారు ఉన్నారా? ఎన్ని ప్రసంగాలు విన్నారండి, ఎన్ని సువార్త కూటాలకు వచ్చారండి. ఒకసారి మా విజయవాడలో మా ప్రాంతంలో ఉన్న ఇళ్ళ దగ్గరికి విజిటింగ్కి వెళ్ళాను. అక్కడ కాంతమ్మ అక్క అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు కాంతమ్మ. నేనంటే చాలా అభిమానం. వెళ్ళగానే మంచం మీద కూర్చొనుంది. తక్కుమంట లేచి, వందనాలు బాబు అంది. అక్క ఏంటి మీరు వయసులో నాకంటే పెద్దవాళ్ళు అంటే, బాబు బాబు అలాగ అనబాకు బాబు, నేను ఈసారి కనుక మారు మనసు పని తప్పకుండా నీ దగ్గరికి వస్తాను, నీ చేతిలోనే బాప్తిజం తీసుకుంటాను, నీ మందిరంలోనే ఉంటాను బాబు అంది. అక్క చాలాసార్లు మాట ఇస్తున్నావు, తప్పుతున్నావు, బైబిల్ అలా చెప్పటం లేదు, నేడే అనుకూల సమయం అంటే, లేదు బాబు నువ్వు అలా అనబాకు, నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తుంది బాబు, నేను లేస్తే ఇక నీ దగ్గరికి వస్తాను బాబు అంది. సరే అక్క, నువ్వు రావడానికి సిగ్గుపడుతున్నట్టున్నా, ఇప్పటికే 3-4 సార్లు మాట ఇచ్చావు, ఇదిగో ఇక్కడున్న సహోదరికి చెప్తాను, అలాగే బాబు అంది. ఆ ప్రక్కకి వెళ్ళి, అమ్మ ఇదిగో అక్క వస్తానంది, కలుపుకొని ఆదివారం తీసుకురా అన్నాను. ఆ తర్వాత వారం తనతో నేను మాట్లాడటానికి అవ్వలేదు. ఆ తర్వాత వారం గుర్తొచ్చి, అవును కదా కాంతమ్మ అక్క చర్చికి వస్తానంది కదా, ఏంటి రాలేదు అని అడుగుదామని ఆవిడని అడిగా. అమ్మ ఏంటి కాంతమ్మ అక్క వస్తానంది కదా అంటే, అవునన్నయ్య నేను కూడా మీతో చెప్పటం మర్చిపోయాను, మీరు వచ్చి వెళ్ళిన 2వ రోజు ఆవిడ చనిపోయింది అన్నయ్య.
వస్తానంది, బాప్తిసం తీసుకుంటానంది, మారు మనసు పొందుతానంది. కానీ జీవితం ముగిసిపోయింది. మీ దగ్గర నరకంలో లేదా పాతాళంలో ఉండే వారి ఫోన్ నంబర్లు కనుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. వాళ్ళు ఏం చెబుతారో చెప్పనా? మేము ఇక్కడికి రక్షణ అంటే ఇష్టం లేక రాలేదు, పొందుదాం అనుకునే లోపలే చచ్చి ఇక్కడ తేలాం. యేసు ప్రభు అంటే నమ్మకం లేక అయిష్టతతో మేము ఇక్కడికి రాలేదు, కానీ మేము పొందబోయే లోపుగా చచ్చిపోయాం, ఇక్కడ తేలాము అంటారు. కాబట్టి ఈ రాత్రి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా, ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్నట్లుగా, ప్రాణముండగానే ప్రభువును నమ్ముకుంటే మంచిది. లేకపోతే ఈ సందేశం నీకే. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి. ఒక రాత్రి ఇలాంటి కూడికలో 7వ తరగతి చదివేటప్పుడు నేను వాక్యం వింటూ ఉన్నాను. వాయిద్యాలు వాయించి మామూలుగా అల్లర్చిల్లరగా చేస్తూ ఉండగా ప్రసంగికుడు వాక్యం చెబుతూ, లో సరిగుచ్చో అన్నాడు. ఉలిక్కిపడ్డాను. అమ్మో, ఈయన ఎవరో టఫ్ క్యాండిడేట్ లాగున్నాడు రా అనుకున్నాను. వాక్యం వింటూ ఉండగా ముగింపులో 2 ప్రశ్నలు వేశాడు. ఈ రాత్రి చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రభు వస్తే నువ్వు ఎక్కడుంటావు? దానికంటే ఒక 4 రోజుల ముందు 7వ తరగతి చదువుకునే పిల్లలందరం కలిసి విజయవాడ ఎంజీ రోడ్ పక్కనే ఉన్న మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నాం. ఒకడు బ్యాట్తో బాల్ కొట్టాడు. బాల్ పొదల్లోకి వెళ్ళింది. శ్రీనివాస్ అనేవాడు వెళ్ళి బాల్ తేవడానికి వెళ్ళి వాడు ఇసిరేశాడు. బాల్ ఇసిరేసి వాడు రావట్లా. వాడు అక్కడే కూర్చున్నాడు. వాడు వస్తే నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. రారా త్వరగా, టైం అవుతుంది అంటున్నాం. వాడు లేవట్లా. రా త్వరగా అని కేకేస్తుంటే వాడు రావట్లే. ఏదో కుట్టిందిరా అన్నాడు. అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. గాయం కనపడుతుంది, నోట్లో నుండి నొరగ కారుతుంది. భయం వేసి అందరం కలిసి ఆట ఆపేద్దాం, ఇంటికి వెళ్ళిపోదామని ఇటోళ్ళటి వెళ్ళిపోయాం. తెల్లవారి పొద్దుటే స్కూల్కి వెళ్తే స్కూల్ ముందు బోర్డు, ఈరోజు సెలవు. ఏంటంటే శ్రీనివాస్ లేడు, చచ్చిపోయాడు. 4:30కు మాతో క్రికెట్ ఆడిన శ్రీనివాస్ నో మోర్. మేమందరం కలిసి స్కూలు వెనకాల ఉన్న కాలువ దాటి వాళ్ళ ఇంటికి వెళ్తే మాతో ఆటలాడిన శ్రీనివాస్ తాటి చాపలో పండుకోబెట్టబడి ఉన్నాడు. వాడి శవాన్ని చూసి నాన్న అంటున్నాడు, అరే శ్రీనివాస్ లేరా, నీ ఫ్రెండ్స్ వచ్చారు, క్రికెట్ ఆడుకోరా, లేరా క్రికెట్ ఆడుకోరా. ఈ సన్నివేశం మనసులో పడింది. ఈ మాటలు మనసులో మిగిలిపోయాయి. ఆ రాత్రి నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించాను. ఇప్పటి వరకు దేవుడు నిలబెట్టాడు. ఆయన నమ్మకస్తుడు, ఆయన సమర్థుడు. ఇక్కడుండే చిన్నపిల్లలు కానీ యవనస్తులు కానీ లోతు భార్యలాగా మారితే నేనేం మీకు చెప్పలేను. కానీ ప్రేమించిన దేవుడు ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాడు. లోతు భార్యకి 4 రకాలైన వ్యక్తుల్ని ఇచ్చాడు. నీకు ఎన్ని రకాలైన వ్యక్తుల్ని ఇచ్చాడు. లోతు భార్యకి 4-5 అవకాశాలే ఇచ్చాడు. నీకు ఎన్ని మీటింగుల అవకాశాలు, ఎన్ని సంవత్సరాల అవకాశాలు ఇచ్చాడు. ఇవి వాడుకుంటే మేలు పొందుతావు, లేకపోతే అన్నీ తెలిసిన బల్లిలాగా జీవితాన్ని ముగిస్తావు. తీర్మానం నీదే. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. ఈ రాత్రి యేసు ప్రభువుని మీ స్వంత రక్షకునిగా అంగీకరించాలని ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే ఈ సందేశం ముగించాక కూడిక అనంతరం ముందుకు రండి. దేవుని సేవకులు ఏ రీతిగా మీరు రక్షణ పొందాలో, ఈ రాత్రి మీ రక్షణ రాత్రిగా చేసుకోవాలో
మీతో మాట్లాడి కొన్ని సంగతులు తెలియచేసి పంపిస్తారు. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ రాత్రి మీ నామం పేరిట విత్తబడిన ఈ మాటలను నీరు కట్టి ఫలింపచేయమని, దుష్టుడు ఎత్తుకొని పోకుండా కార్యాలను జరిగించమని యేసు ప్రభువు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.